ఫస్ట్ లైన్ అయిపోయింది కదా, ఇప్పుడు సెకండ్ లైన్ జీమ్ చీమ్ హ ఖ. ఓకే, ఆ లెటర్స్ అన్నిటిలో కామన్ ఏంటంటే ఇలాగా. ఓకే, ఈ లెటర్ అనేది కామన్, డాట్స్ వరకు డిఫరెంట్గా ఉంటాయి. సో ఈ లెటర్ ముందు ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఇలా అయినా రాయొచ్చు, లేదా ఇలా అయినా రాయొచ్చు. ఓకే, మరి ఇలా రాయొద్దు, మరి ఇంత కుండలాగా రాయొద్దు. ఓకే, ఇలా కూడా రైటే, బట్ స్టిల్ కొంచెం కరెక్ట్గా పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా అని మా బాజీ గారు చెప్పారు. సో లెట్స్ రైట్ జీమ్. నేను ఒక చేత్తో వీడియో రికార్డ్ చేస్తా, ఒక చేత్తో రాస్తున్నాను, ప్లీజ్ ఇగ్నోర్. చీమ్ జీమ్ చీమ్ హెయిర్ హెయిర్. ఓకే, ఖ. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీరు డాట్స్ గుర్తుంచుకోండి. జీమ్కి మధ్యలో పొట్ట మధ్యలో ఒక చుక్క ఉండిద్ది, చీమ్కి పొట్టలో 3 చుక్కలు ఉంటాయి, హేకి ఏం ఉండదు అనమాట, ఖాళీ. ఖకి ఒక చుక్క ఉండిద్ది. నేను అరబిక్ ఉర్దూ ఇప్పుడు నేర్పిస్తాకు నేనే కన్ఫ్యూజ్ అవుతున్నాను చెప్పాలికేటప్పుడు, బట్ స్టిల్ చూడండి, జీమ్కి ఒక చుక్క, ఓకే, చీమ్కి 3 చుక్కలు, హే ఖాళీ, ఖ ఒక చుక్క. ఓకే, ఇలా గుర్తుపెట్టుకుంటే మీకు చాలా ఈజీ అయింది.